హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమ్ నంద వ్లాగ్స్. ఈరోజు మనము కేడీ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్కి వెళ్తున్నాం. ఆ మూవీ హీరో ఎవరంటే కన్నడ యాక్టర్ ధృవ సర్జా. ఇది ఎక్కడ జరుగుతుందంటే పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్లో జరుగుతుంది. సో టైం అవుతుంది, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే మనం వెన్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే అనమాట కేడీ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్. ఇది ఆర్కే సినీప్లెక్స్లో జరుగుతుంది, బంజారా హిల్స్ దగ్గర. సో కేడీ అంటే దాని అర్థం హీరో క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో. అది వచ్చేసి కాళిదాస. సో అదనమాట కేడీ మూవీ టైటిల్ అర్థం. ఈ సినిమాలో హీరో వచ్చేసి కన్నడ యాక్టర్ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా గారు. మీరు గుర్తు పట్టకపోతే ఒకప్పుడు పొగరు మూవీలో ఖరాబు అనే సాంగ్ వచ్చింది, రష్మిక మందన ఈ ధృవ సర్జా గారు ఇద్దరి కాంబినేషన్లో. సో మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఈ పాట ఖరాబు అనే సాంగ్ వినగానే. సో ఆ హీరో అనమాట. ఇప్పుడు కేడి అనే టైటిల్తో మన ముందుకి పాన్ ఇండియా సినిమాని తీసుకొస్తున్నారు. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు, కానీ ఈ 2025లో విడుదలవుతుంది ఈ సినిమా. ఈ సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ గారు, శిల్పా శెట్టి గారు, నోరా ఫతేహి గారు, ఇలా చాలా మంది భారీ కాస్టింగ్తో ఈ సంవత్సరం ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నది కేవిఎన్ ప్రొడక్షన్స్ వారు అప్కమింగ్ ఫిల్మ్స్ వాళ్ళవి. కేజీఎఫ్ హీరో యష్తో టాక్సిక్ అనే మూవీ ఉంది, అలాగే తలపతి విజయ్తో జననాయకన్ అనే మూవీ ఉంది. ఈ రెండు భారీ సినిమాలు కూడా రాబోతున్నాయి త్వరలో. అదనమాట మూవీ గురించి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఫస్ట్ మనమే అనమాట వచ్చింది, ఇంకా ఎవరు రాలేదు. లోపలికి వెళ్ళిన 2 గంటల తర్వాత ఈవెంట్ స్టార్ట్ అయింది. సో ఇక్కడే అనమాట ఈవెంట్ జరిగేది. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే యాంకర్ స్టేజ్ మీదకి వచ్చేసారు. దాని తర్వాత మెల్లమెల్లగా గెస్ట్లు అందరూ లోపలికి ఎంటర్ అయ్యారు. అక్కడ మనకు కనిపిస్తున్నది ది లెజెండ్ సంజయ్ దత్ గారు, అలాగే హీరో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. కాసేపట్లో వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు, అప్పుడు ఇంకా ఈజీ అనమాట ఒక లుక్ క్యాప్చర్ చేయడానికి. సో అంతవరకు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ హ్యావ్ సీట్స్. ఎవరైతే నుంచున్నారో అందరూ సెటిల్ డౌన్ అయితే విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ అండి. సో అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సూపర్ పవర్ఫుల్ టీజర్ ని ఆల్రెడీ ముంబైలో ఒక ప్రెస్ మీట్ ని కంప్లీట్ చేసుకొని అక్కడ ఆడియన్స్ కి ఆ టీజర్ ని చూపించి అండ్ ఆ అప్రిషియేషన్ అంతా తీసుకొని వాళ్ళందరూ టీం ఇక్కడికి రావడం జరిగింది. అఫ్ కోర్స్ కేడీ నుంచి రిలీజ్ అయిన పాటలకి, అర్జున్ గారు ఇచ్చిన ట్యూన్స్ కి మనందరం బోర్డ్ అని వ్యూస్ తో బోర్డ్ అంతా ప్రేమ కూడా ఇస్తున్నాము ఎట్ ద సేమ్ టైం. సో అందరూ ప్లీజ్ సైలెంట్, అందరినీ ఒకసారి మాట్లాడకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. అదర్వైజ్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కువ ఉంది, ఐ నో. అఫ్ కోర్స్ సూపర్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇంకాసేపట్లో మనం టీజర్ ని చూడబోతున్నాము. బట్ బిఫోర్ దట్, సో ఐ వెల్కమ్ ఎవ్రీబడి కేడీ టీమ్ నుంచి. ప్రేమ్ సార్, వెల్కమ్ సార్. సో రొంబ నండ్రి, ఐ థింక్ అది తమిళ్ కన్నడ కాదు. సో బట్ ఎస్, అఫ్ కోర్స్ ప్రేమ్ సార్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అనమాట కన్నడ ఇండస్ట్రీలో. లైక్ ఆయన హ్యాట్రిక్స్ మీద హ్యాట్రిక్స్ అందుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ అందరితో ఆయన వర్క్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రేమ్ సార్ నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటి అంటే, మీరు ఇంత కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక సినిమాని చెప్తూ ఆ మెసేజ్ ని అండ్ ఆ మంచితనాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. దట్స్ రియల్లీ, ఆ రూట్స్ ని ఎప్పుడు మర్చిపోరు మీరు, అండ్ దట్స్ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఆయన చిత్రాలకి ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించడమే కాకుండా, కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా ఎన్నో అవార్డ్స్ కూడా ఆయన అందుకోవడం జరిగింది అనమాట. సో శివరాజ్ కుమార్ గారు, పునీత్ గారు అండ్ దర్శన్ లైక్ ఇలా అసలు అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ అందరితో ఆయన వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన కలలు కన్నా, బ్లాక్ లో టికెట్లు కొన్న స్టార్ తో వర్క్ చేయడం జరిగింది కేడీ గురించి. ఆ స్టార్ ఎవరో మీకు తెలుసు. సో ఆయన నుంచుంటేనే ఒక పవర్ కనిపిస్తూ ఉంటుంది, ఆ ఆరా కనిపిస్తూ ఉంటుంది. సంజయ్ దత్, ఐ థింక్ ఈ పేరు ఒక బ్రాండ్, ఇది పేరు కాదు, ఎవ్రీబడి నోస్. లైక్ భాషతో సంబంధం లేదు, తెలుగు, తమిళ్, మలయాళం ఎక్కడ ప్రేక్షకులైనా సంజయ్ దత్ గారు అనగానే, ఆయన సినిమాలు అనగానే తెలుసు అనమాట. సో అలాంటిది నాయక్ నహీ
आप नायक भी हो खलनायक भी हो सर సో హమేషా रहेंगे లైక్ ఎస్ మరి వారు కేజీఎఫ్ లో మనం చూడడం జరిగింది, ఇప్పుడు రాజాసాబ్ లో కూడా చూడబోతున్నాం. కానీ కేటీలో ఒక పవర్ ప్యాక్ రోల్ లో మనందరికీ కనిపించబోతున్నారు అనమాట, అలాంగ్ విత్ బ్యూటిఫుల్ శిల్పా శెట్టి గారు. అండ్ అఫ్ కోర్స్ రేష్మా గారిని మనం యూఐ లో చూసాము, అండ్ అగైన్ మళ్ళీ మనం చూడబోతున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా సార్ పొగరుకి ఇప్పటికి కర్రాదు ఇప్పటికి సో ఇస్ వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ యాక్టర్స్, ఫెంటాస్టిక్ హీరో. సో మరి టీజర్ ని చూసేద్దాం. ప్లే ద టీజర్ ఆన్ ది స్క్రీన్. స్క్రీన్ మీద అయితే టీజర్ వేశారు. టీజర్ చాలా బాగుంది. ఎవరైనా చూడకపోయి ఉంటే యూట్యూబ్ లో ఉంది, వెళ్ళి చూడండి. క్రేజీ, సూపర్ క్రేజీ, సూపర్ పవర్ఫుల్, సూపర్ పవర్ ప్యాక్డ్, సూపర్ పవర్ యాక్షన్ తో మనం చూడబోతున్నాము అందరూ యాక్టర్స్ ని. వావ్, నాకు తెలిసి కేడీ వరల్డ్ ఎలా ఉండబోతుందో చూపించారు. మామూలుగా ఉండట్లేదు, ఇది ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ద స్క్రీన్ ప్లే అండ్ ఎస్పెషల్లీ ద మాడ్యులేషన్, ఆ డైలాగ్స్, అంటే ప్రతిదీ ఫ్రేమింగ్. ప్రేమ్ సార్ యాక్చువల్లీ ప్రిన్సిపల్ అని చెప్పాలి, ఆయనకు ఆల్రెడీ తెలుసు ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా ఒక స్టార్ ని ప్రెజెంట్ చేయాలి, ఎలా ఒక స్టార్ ని అభిమానుల వరకు ఒక సినిమాని తీసుకొని రావాలి అని ఆయనకి తెలుసు. అండ్ ఎస్పెషల్లీ మనం అంటాం కథానాయకుడు ప్రతి నాయకుడు అని. కథానాయకుడు ధ్రువ సజ్జా అయితే ప్రతి నాయకుడు సంజయ్ దత్ గారు. మరి వీళ్ళిద్దరి ఆ కాంబినేషన్, సో ఆ ఫైట్ ఎలా ఉండబోతుంది మనం చూడబోతున్నాం అనమాట. అండ్ ఒక స్మాల్ టీజర్, ఒక టైం లిమిట్ లో, అంటే ఒక చిన్న స్పేస్ లో వచ్చిన ఈ టీజరే ఇలా ఉంటే రేపొద్దున్న సినిమా ఎలా ఉంటుంది అనేది మీకే వదిలేస్తున్నాము. బట్ ఎస్, ఆయనకి తెలుసు, అంటే కలెక్షన్స్ ఎలా తీసుకొని రావాలో ఆయనకి తెలుసు అన్నమాట. సో ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం కేడీ వైపుకే తిరిగి చూసేలా, ఎప్పుడు వస్తుందా ఎదురు చూసేలా చేశారు ఈ టీం అందరూ ఈ టీజర్ తో అని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఆ టీం అందరినీ మనం వేదిక మీదకి ఇప్పుడు ఇన్వైట్ చేసేసుకుందాము. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రేష్మాని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ కథని ఈ రేంజ్ లో మలిచి, సో పాన్ ఇండియా అంటే భాషతో సంబంధం లేదు, సినిమాని లవ్ చేసే ప్రతి చోటకి కేడీని తీసుకెళ్తున్న ద అమేజింగ్ ఫెంటాస్టిక్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రేమ్ సార్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఆఫ్ కోర్స్ ఆయన కేడీ షోని మనం చూడబోతున్నాము. ఈజ్ అ షో మ్యాన్ ప్రేమ్ సార్. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ మనం చూసాము, బిగ్గెస్ట్ హిట్స్ అండ్ వన్ మోర్ సార్, ఇంకొకటి రాబోతుంది, చాలా పెద్ద సౌండ్ చేయబోతుంది అనమాట, అదే కేడీ. సో ఇంత పెద్ద సినిమాని నేను ఇందాక చెప్పినట్టు తన భుజాల మీద మోస్తూ, అండ్ చూసాం మనం ఒక షార్ట్, దాంట్లో ఒక బాడీని, ఒక పర్సన్ ని లిఫ్ట్ చేసి ఆ నాట్యం శివ తాండవ చూసాం, ధ్రువ తాండవం చూసాం మనం. సో ఆలస్యం చేయకుండా నా ఐ రిక్వెస్ట్ ధ్రువ సజ్జా ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో లగే రహో మున్నా భాయ్ ఎంబీబీఎస్, సడక్ హో, ఇలా ఒక సినిమా కాదు నా. సో చెప్తూ ఉంటే సినిమాల లిస్ట్ వస్తూనే ఉంటుంది. మా మదర్ ఆయన ఫ్యాన్, నేను ఆయన ఫ్యాన్, రేపు వచ్చే జనరేషన్ ఆయన ఫ్యాన్. నాకు తెలిసి జనరేషన్స్ మారినా సంజయ్ దత్ గారికి ఉన్న గ్రేజ్ అయితే మారదు. నా ఇందాక నేను చెప్పినట్టు ఆయన నాయక్ అండ్ ఖల్నాయక్ ఆల్సో. సో నా ఐ రిక్వెస్ట్ సంజయ్ దత్ జీ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఇలా మూవీ టీం అందరినీ ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత మీడియాకి ఫోటో ఇచ్చారు. దాని తర్వాత స్పీచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఒక్కొక్కరివి. సో ఇంకాసేపట్లో ద బ్యూటిఫుల్ గార్జియస్ శిల్పా గారు ఇక్కడికి వస్తున్నారు, శిల్పా శెట్టి గారు. సో ఇంకా కొన్ని నిమిషాల్లో వస్తారు. విల్ కంప్లీట్ స్పీచెస్ అనమాట. సో ఐ రిక్వెస్ట్ వన్ మోర్ మైక్. యా హియర్. సో విల్ స్టార్ట్ విత్ ఆఫ్ కోర్స్ సుప్రజీ. సో సార్ కమ్ టు ది సెంటర్. ఫస్ట్ నేను సారీ చెప్తాను, ఎందుకంటే లేట్ అయింది రావడానికి. మేము ముంబై నుంచి బయలుదేరడానికి కొంచెం డిలే అయింది, ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ వల్ల. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ మేకింగ్ యూ ఆల్ ఆఫ్ యూ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రేష్మా విల్ స్పీక్. రేష్మా. నమస్కార, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూఐ ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈరోజు కేడీ సినిమాతో వచ్చాను. సో ఇట్స్ వెరీ గుడ్ టు బీ బ్యాక్ దిస్ టైమ్ విత్ కేడీ టీజర్. అండ్ మీరందరికీ కేడీ టీజర్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిందా? ఓకే.
కేడి సినిమా నాకు చాలా స్పెషల్, ఎందుకంటే టీజర్ చూసాక తెలుస్తుంది అన్ని క్యారెక్టర్స్ ఎంత డిఫరెంట్గా యూనిక్గా ఉంది, సబ్జెక్ట్ కూడా కొత్తగా ఉంది. సో నాకు ఇది ఎక్కువ స్పెషల్ కారణం నాకు ఇంత పెద్ద కాస్ట్ with such big cast I get to work with. So idiki na Prem sir ki thank you cheppali. So ee opportunity kannada industry lo nenu first time ఈ అమ్మాయి రీష్మా అనయ్య అనేసి ఒక అమ్మాయి ఉంది, చాలా మంచి యాక్ట్ చేస్తారు, మంచి డాన్స్ చేస్తారు అనేసి ప్రేమ్ సార్ నన్ను లాంచ్ చేశారు, ప్రేమ్ సార్ అండ్ రక్షిత మ్యామ్. ఇప్పుడు సెకండ్ టైం ప్రేమ్ సార్ ప్రేమ్ సార్ మళ్ళీ పని చేసేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ thank you to the entire team. And if I have to talk about Sanjay Dutt sir, I can go on and on. It's a dream come true to be working with sir and Shilpa ma'am. So the entire cast has been amazing. Dhruva sir and the KVN Productions, chala pedda production adi. So being a part of KVN Production and being a part of this film means a lot to me. So thank you to the entire team. నాకు తెలుగు అంత బాగా మాట్లాడికి రాలేదు, బట్ ట్రై చేస్తూ ఉన్నాను. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి, సారీ. బట్ ఇట్స్ లవ్లీ టు సీ యూ గైజ్ అగైన్ అండ్ ఐ హోప్ యూ ఆల్ షవర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఫిల్మ్. సో రిష్మా, మీరు క్షమించండి, ప్రేమించండి అని అడగాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఆల్రెడీ మీ తెలుగుకి సగం మంది పడిపోయారు. Thank you so much. Now, the showman, the powerful director and super successful director, of course, Kannada industry power మొత్తం నాకు స్టేజ్ మీద కనిపిస్తుంది సార్. సో ప్రేమ్ సార్, మీ పేరులో ఉన్న ప్రేమ మీకు కన్నడ ప్రజలే కాదు, ఇప్పుడు అందరూ యావత్ ప్రపంచం ఇవ్వబోతుంది. గోవింద్ సార్. అందరికీ నమస్కారం. నాకు నేను యోగి ప్రభాస్ గారి పిక్చర్ జోగి, ఐ లిట్ జోగి అండ్ కన్నಡ ನನ್ನ ಕನ್ನಡ ಸಿನಿಮಾ. ದೆನ್ ಇಲ್ಲಿ ಆಗ ಯೋಗಿ చేసేకి ಮಾಡಕ್ಕೆ పిలిచారు, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. దట్స్ వై నో బాస్ ప్లీజ్ ఐ గివ్ యూ రైట్ and then you please carry on, because I don't know language, then how can I make a movie? That's why simply I told. And then thank you that time asking Prabhas garu. Thank you so much. And now is KD coming. Please support. And then you Neeru, sorry. Hey, don't mistake me any my language gurinchi. Sir, cinema has no language. Yeah, no. Yeah. Because me language, that's fine. Telugu some words is wrong, no. So that's why I don't hurt. So simply that's why. You're trying, sir. Adi yeah, I'm trying. 100% I'm trying. But I can understand. నేను చాలా సినిమా చూస్తాను, చాలా సినిమా చూస్తాను. Close to my heart and then close my family, Chiranjeevi garu. Always I'm going to Chirusha house. I'm going and meeting. I'm talking. I'm storytelling like this. I'm always. But I don't know much these things. And then anyway, thank you so much. And today is KD morning release, and now all India trending and everywhere, and support. And thank you so much. And ಯಾರ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದು? Dua is my friend and my family, my brother, my small brother. Small brother means like not a small. I'm bigger now, so there is a small age difference. Simply, that's why my small brother. మధ్యలో హీరోయిన్ శిల్పా శెట్టి గారు అయితే వచ్చేసారు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ వలన లేట్ అయిందని చెప్పారు. శిల్పా శెట్టి గారు వాళ్ళ మనసులో అదే జరుగుతుంది అనమాట. ఆవిడ పర్ఫార్మెన్స్ తో, ఆవిడ లుక్స్ తో, ఆవిడ గ్లామర్ తో ఆల్వేస్ అలా దోచుకుంటూనే ఉంటారు. వెల్కమ్ మ్యామ్. సో నా ఐ రిక్వెస్ట్, पता नहीं कौन सा मुहूर्त था वो, मतलब इतना शुभ मुहूर्त था, आपका नामकरण किया गया है वो शिल्पा बोल के.
आज भी वैसा ही हुआ, जैसी थी पहले वैसी ही है। थैंक यू सो मच। पता नहीं क्या क्या खाते हो मैम आप, उससे बेटर हो गया। ओ ये बात तो सही है। सो क्या खाते हो, क्या क्या खाते हो आपके डिनर लंच क्या होता है बोलिए थोड़ा सा। ओ अभी डिनर खत्म हो गया, इपड़े डिनर అయిపోయిందంట అందుకనే నా ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్ Bro. గారు టు స్పీక్. So I started my when I, apart from Hindi films, the first other language film that I did was Telugu. I started my career with Raghavendra Rao Garu with Saasi Viddu Sagar Kanya over here, and since then I've always got lot of love from Hyderabad and the fans here. So thank you so much. I hope you give the same love to our beautiful film KD. And I feel so happy to be working with Dhruva for the first time, and Rishma. And last but not the least, Sanju sir. He is truly legendary, and we've worked in many films before, and all of them have been huge hits. And we expect that this one also continues with the trend. बहुत अच्छी पिक्चर है, सबको बहुत अच्छी लगेगी, बहुत ही प्यार से बनाई है पिक्चर, एंड बहुत मासी है, एक्शन है, ड्रामा है, इमोशन है, वो सारी चीज़ें हैं जो एक कमर्शियल मासी फिल्म में होनी चाहिए, और बहुत दिल से बनाया है प्रेम सर ने, तो मैं आशा करती हूँ कि आप सभी को ये पिक्चर बहुत पसंद आए। थैंक यू so much. Now Kalidasa Dhruva Sacha will speak now. So yes. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? టీజర్ ఎలా ఉంది? బాగుందా? దయచేసి క్షమించండి, we were late, సో దయచేసి డోంట్ మైండ్. ఆల్సో నాకు తెలుగు అంతా బాగా రాదు, అండ్ ఐ ట్రై టు టాక్ ఇన్ తెలుగు, అండ్ I won't take much time. I just want to thank the entire team of our movie KD, my heroine Rishma madam, and I'm very very happy that I work with Mr. Legend, and he's my favorite actor. Not only my favorite actor, Action King Arjun Sarja's favorite actor, Sanju Baba, and my brother's favorite actor, my grandmother's favorite actor, and might be my daughter's favorite actor also in future. So thank you so much for the opportunity. That's all I can say. And I work with the Shilpa ma'am, and I always like working with these people because they will teach me if I'm doing something wrong. They'll say, no, you have to do like this. Especially Shilpa ma'am told me twice, saying, no, you have to little less. No, you can. So she'll be correcting. So I learned a lot of things from that. And thank you so much. It means a lot. And దయచేసి రిలీజ్ తర్వాత దయచేసి విత్ ఫ్యామిలీ మూవీ చూసి ఆశీర్వాదం చేయండి. ఇట్స్ రిక్వెస్ట్. I just want to say I love you. Thank you, Dhruva. Thank you so much, and wish you good luck. Yeah, something. Yeah, thank you so much, and wish you good luck, Dhruva. And now, so Dark Devaga, మనందరి ముందుకి రాబోతున్న సంజయ్ దత్ గారు మాట్లాడుతున్నారు. So yes. सबसे पहले मैं क्षमा मांगता हूँ, माफ़ी मांगता हूँ कि हमने आप सबका वेट करवाया. We're very sorry for that, and thank you for the patience, and thank you for watching this amazing. मैं ज़्यादा लोगों को बोर नहीं करूँगा, लेकिन I just want to thank Dhruva
मेरा छोटा भाई ये तो कंधे पे लेके घूमता है, हाँ तो तलवार में बॉडी लेके घूमता है यार, अपन तो तलवार लेके घूमता है, समझा? बट सुपर, थैंक यू ध्रुवा फॉर ऑल द लव, थैंक यू एंड शिल्पा जी द मोस्ट अमेजिंग वैसी है और हमेशा वैसी एंड आई एम सो प्राउड टू वर्क विद हर, वैसी ही लगती है जैसे कौन सी पिक्चर थी आई लव यू। थैंक्स शिल्पा, थैंक यू सो मच एंड थैंक यू सो मच, लव यू ऑल, नमस्कार, थैंक यू। सर 6 सालों के बाद काम कर रहे हैं फिर टुगेदर, सो यू एंड शिल्पा जी वर्किंग आफ्टर लॉन्ग टाइम, सो कुछ बदला है सर? वैसे ही है तो ठीक है, और कुछ तो शिल्पा वैसे ही है और मैं भी कभी कभी अगर कुछ मिस्टेक करता हूँ एक लुक दे देता हूँ कि ठीक है कि नहीं, आई डू दैट। पता है सबको करेक्ट किया, मतलब आपका सबको मतलब कुछ तो मिला है टिप। संजू और मैं बिल्कुल वैसे नहीं है जैसे पहले थे, हम लोग बेटर हो गए हैं पहले से। संजू सो हैंडसम, ये सीख मिली है मुझे। संजू जितने हार्डवर्किंग है ना, वो दिखाते नहीं है, लोगों को पता नहीं होता, उनको सिर्फ ग्लैमर दिखता है, बाहर वालों को सिर्फ ग्लैमर दिखता है, लेकिन जो हार्डवर्क ये करते हैं इतने साल इंडस्ट्री में रहने के बावजूद, यू कैन इट्स वेरी इजी टू टेक थिंग्स फॉर ग्रांटेड व्हेन यू आर सच अ बिग स्टार। मैं हमेशा बोलती हूँ संजू को कि बहुत ऐसे कम हीरो होते हैं जो आपके पास ऐसे ही चल के आ जाते हैं फ्रेम में और बस खड़े हो जाते हैं और सीटियां लगती है। So you know it's like he has that power in his stance, but he still is the hardest working man in the room. So really I mean that from the bottom of my heart. And वो जितने अच्छे एक्टर है उससे भी अच्छे इंसान है। I think that's why I enjoy working with him. लेकिन ये बात तो मतलब ध्रुव से भी सुना गया है, अब एक्टिंग की गुरु है, ये क्या है? ये मैं करेक्ट करने वाली, ये दोनों जो बोल रहे हैं कि मैं इनको सिखा रही हूँ, यहाँ पे सिर्फ एक ही इंस्ट्रक्शन दे रहे थे और वो है प्रेम सर। मैं सिर्फ इंस्ट्रक्शन लेती थी, मैंने जिंदगी में कभी किसी को बोला नहीं कि ऐसे करो भाई, नहीं, मैं खुद अपने मतलब मैं खुद सीख रही हूँ। So 18 years के बाद कन्नड़ इंडस्ट्री and 20 years తర్వాత సంజయ్ దత్ తో సినిమాలో కనిపించారు. Bro. Yeah, of course he's Bollywood star. Bro. Yes. Now one more picture with media because Shilpa ji abhi bhi janti. Bro. సో ఇదన్నమాట కేడి మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మూవీ టీంతో మీడియాకి ప్రెస్ మీట్ ఈవెంట్ జరిగింది. బట్ నేను రిటర్న్ వచ్చేసిన, ఎందుకంటే బస్సెస్ అవైలబుల్ ఉండవు కాబట్టి జల్ది వెళ్ళాల్సి వచ్చింది. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గౌతమ్ నందా వ్లాగ్స్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్. ఇన్స్టాగ్రామ్ గౌతమ్ నందా వ్లాగ్స్ అని ఉంటుంది, సెర్చ్ చేసి ఫాలో కొట్టేసేయండి. అండ్ ఆల్సో వాట్సాప్ ఛానల్ కూడా ఉంది మనకి, సో ఆ ఛానల్ కూడా ఫాలో కొట్టేసేయండి. సో ఇదన్నమాట ఈ ఈవెంట్ యొక్క వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం సరికొత్త సినిమా ఈవెంట్తో మళ్ళీ కలుద్దాం. ఈ సినిమా మాత్రం త్వరలో విడుదలవుతుంది. ఈ సినిమాని తప్పకుండా అందరూ థియేటర్లో వెళ్ళి చూడండి. అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట సింబల్ని నొక్కండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదన్నమాట ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. సో గుడ్ నైట్, టాటా, బాయ్ బాయ్, శుభరాత్రి. థ్యాంక్ యూ.